హాయ్ ఫ్రెండ్స్, పైపింగ్ కోసం క్లాత్తో చాలా ఇబ్బంది పడుతున్నారా? అయితే నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా అనేది పైపింగ్కి క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇట్లాగా ఏదైనా క్లాత్ మనం ఏవైతే కుట్టాలి అనుకుంటామో కొన్ని క్లాత్లు ఉంటాయి కదా, రెగ్యులర్గా వాడే క్లాత్లు, అదే గోల్డ్, సిల్వరు, పింకు అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి క్లాత్ని తీసుకొచ్చి స్క్వేర్ 1 మీటర్ తీసుకొచ్చామనుకోండి, దాన్ని సమోసా లాగా ఫోల్డింగ్ చేసేసి క్రాస్లో అయితే కట్ చేసేసుకుంటే ఈ రకంగా అయితే క్లాత్ అనేది వస్తుంది. దీన్ని కూడా ఇంకో ఫోల్డింగ్ అని పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, మన క్రాస్లో కట్ చేసినప్పుడు క్లాత్ అటు ఇటు కదిలి కొంచెం హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. ఇప్పుడు అవన్నీ తీసేసుకోవడానికి ఇట్లాగా స్కేల్తో స్ట్రైట్గా అయితే మార్క్ వేసేసుకోవాలి. మార్క్ వేసేసుకున్న తర్వాత ఆ మార్క్ మీదే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్లోనే నేను చూపించినట్లుగా అయితే ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. 2 సార్లు అయితే ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫోల్డింగ్ పెట్టుకున్న కత్తెరకి కట్ చేసేటప్పుడు మనకి కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. ఇట్లాగుందనుకో కరెక్ట్గా సరిపోతుంది. 3 ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇంక అంతకన్నా ఎక్కువ పెడితే అడుగున కొంచెం సన్నగా వస్తుంది. ఇప్పుడు ఇట్లా కుట్టేసుకున్నాం కదా, లూజ్ కుట్టు వేసేసుకోవాలి. లూజ్ కుట్టు వేసేసుకున్న తర్వాత 1.5 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ, అంటే చేయి తిరిగిన వాళ్ళకైతే 1.5 అయితే సరిపోతుంది. కొంచెం నిదానంగా ఉండే వాళ్ళకి ఇంకో 1/4 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. నేను వచ్చేపటికి 1.5 ఇంచు అయితే పెట్టేసుకుంటున్నాను. 1.5 ఇంచు సరిపోతుందా అనుకునే వాళ్ళకి కూడా నేను ఇప్పుడైతే కుట్టి చూపిస్తాను. ఇట్లాగా మనం అన్నిటికీ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి. మార్కులు పెట్టేసుకున్నాక మనం మార్క్ పెట్టుకున్నాం కదా పైపింగ్ కోసం, ఆ మార్క్ మీద అయితే కట్ చేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకుంటే ఇలా అనంగానే అయితే కుట్టు అనేది ఊడిపోతుంది. దగ్గర కుట్టేస్తే మళ్ళీ అదొక శ్రమలాగా ఉంటుంది. సన్నగా అయితే నేను పైపింగ్ కోసం కట్ చేశాను కదా, ఆ క్లాత్ని ఒకవైపు అయితే సన్నగా అయితే మడతేసి కుడుతున్నాను. మడతేసి కుట్టిన తర్వాత నేను చూపిస్తాను. అంటే పైపింగ్కి సరిపోతుందా అనుకునే డౌట్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇట్లాగ ఉంది కదా, పెట్టేసి నాకు చూపిస్తాను. చూసారు కదా, అంతేనండి. పైపింగ్ కోసం క్లాత్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.